మేడ్చల్లో విషాదం చోటు చేసుకుంది. ఎంబీబీఎస్ పూర్తి చేసిన దీక్షిత అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. బెంగళూరులో ఉంటున్న విద్యార్థిని గత వారం నాగారంలోని తన తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. శుక్రవారం సాయంత్రం అపార్ట్మెంట్ పై నుండి దూకి సూసైడ్ చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్. హిమబిందు వైద్య విద్యార్థిని దీక్షిత ఆత్మహత్య ఘటన కుటుంబంలో విషాదం నింపింది. నాగారం గాంధీనగర్ లోని భవానీ ప్యారడైజ్ అపార్ట్మెంట్ లో తల్లిదండ్రులు నివసిస్తున్నటువంటి నివాసం పైకి ఎక్కి దీక్షిత శుక్రవారం మధ్యాహ్నం 5వ అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య పాల్పడింది. కిందకు పడిన తర్వాత తీవ్ర రక్తస్రావంతో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు గమనించి వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి సమాచారం అందుకున్న కేసర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రాథమిక ఆధారాలు సేకరించడంతో పాటు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే అసలు దీక్షిత ఎందుకు ఆత్మహత్యకు పాల్పడిందనేది ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. వాస్తవానికి దీక్షిత తండ్రి వడ్లకొండ ఆనందచారి పిల్లల చదువుల నిమిత్తం 15 ఏళ్ల క్రితమే వారి స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం మైలారం గ్రామం నుంచి వచ్చి నాగారంలో స్థిరపడటం జరిగింది. ఇక ఈ క్రమంలోనే దీక్షిత ఎంబీబీఎస్ ను కంప్లీట్ చేసి కర్ణాటక అగలకోటు సిద్ధార్థ వైద్య కళాశాలలో చేరి పీజీ ఆప్థమాలజీ అంటే కంటి వైద్య సంబంధించినటువంటి పీజీలో భాగంగా మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ నెల 17వ తేదీన ఆమె బెంగళూరు నుంచి నాగారంలోని ఇంటికి రావడం జరిగింది. అయితే అసలు ఆత్మహత్యకు ఎందుకు పాల్పడింది అనేది ప్రస్తుతం ఇప్పటికీ కూడా అనుమానాస్పదంగానే కనిపిస్తోంది. అయితే తల్లిదండ్రులు మాత్రం కుటుంబంలో ఎలాంటి తగాదాలు లేవని, ఎవరిపైన అనుమానాలు లేవనేటువంటి విషయాలనే పోలీసులకు తెలియజేశారు. పీజీ చదువుతున్న కారణంగా వైద్య విద్య వల్ల అకాడమిక్ స్ట్రెస్ వల్లనే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తూ ఉన్నారు. ఇక ఆత్మహత్యకు సంబంధించినటువంటి ఖచ్చితమైనటువంటి కారణాలను వెలికి తీసేందుకు పోలీసులు దీక్షిత ఫోన్ కాల్ డేటా అలాగే ఆమె ఉపయోగించినటువంటి ల్యాప్టాప్ ను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. ఎందుకంటే కాలేజీలో ఏదైనా ఇబ్బందుల కారణంగా అటు తోటి స్నేహితులతో కావచ్చు, లేకపోతే విద్యకు సంబంధించి ఆ కాలేజీ వాతావరణంలో ఏమైనా సమస్యలు తలెత్తితే వాటన్నిటికి కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా అనే కోణంలో ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు అనేది కొనసాగుతోంది. మొత్తానికి ఎంతో భవిష్యత్తు ఉన్న మెడుకు అర్థాంతరంగా తనువు చాలించడంతో ఒక్కసారిగా కుటుంబంలో విషాదంలో నిండింది. పుత్రాలి తల్లిదండ్రులు అలాగే ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి ఎలాగైనా సరే ఆమె ఆత్మహత్యకు ఒక కుటుంబ సభ్యుల నుంచి కూడా కారణాలు లేవని, అది కేవలం కాలేజీకి సంబంధించి వైద్య విద్యలో భాగంగా డిప్రెషన్ వల్ల కావచ్చు, లేకపోతే కాలేజీలోని స్నేహితుల కారణంగా తలెత్తినటువంటి సమస్యల కారణంగానే ఇలా ఆత్మహత్యకు పాల్పడి ఉన్నటువంటి అనుమానాలను లేవనెత్తుతున్న నేపథ్యంలో ఆ దిశలోనూ పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.